జై శ్రీరామ్. నీ సంసిద్ధతను బట్టి బాధ్యతలు పెరుగుతాయన్నమాట. నువ్వు అది చేసుకోవాలి, ఇది చూసుకోవాలి. అలా బాధ్యతలు 1కి 2, 3, 4, 10, 100, 1000 ఇలా పనులు పెంచేస్తారు. బాధ్యతలను అన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడే చైతన్యానికి ఎక్స్పాన్షన్ అంటే వ్యాపన శక్తి, శరీరానికి మంచి శిక్షణ, అణువులు కరుగుతాయి. ఒక పని చెబితే ఇంకో పని మర్చిపోయే వారికి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అణువులకి చైతన్యం వ్యాపనం చెంది వాటిని కరిగించి చైతన్యవంతంగా చెయ్యాలంటే పని అలా పెంచుతూ పోవాలి, ఇంకొకడికి పెంచడం కాదు. సాధకుడు తనకు తానుగా పెంచుకోవాలి. సద్గురువు పనిచేసే వాళ్ళకి పెంచుతూ పోతాడు. అందుకనే తమిళంలో ఒక సామెత ఉన్నది, పని చేసేవాడికి పని ఇవ్వు, పని చెయ్యని వాడికి తిండి పెట్టు అని. పని చెయ్యని వాడు పని చేసేవాడికి అడ్డుపడుతుంటాడు చొల్లు కబుర్లు చెబుతూ. అలా చొల్లు కబుర్లు చెప్పేవాడు ఆ పని చేసేవాడిని పాడు చేస్తాడు కదా. అందుకని కబుర్లు చెప్పేవాడికి కడుపు నిండా పెట్టేస్తే వాడు నిద్రపోతాడు. ఈ పని చేసేవాళ్ళకి వాడు అడ్డురాడు. అలాగా మైనాకుడు ఆ పని ఇచ్చాడు కాబట్టి ఈ పని ఎత్తివేయకుండా ఆ మూత మూతగానే ఉంచి పైకి పెరిగాడు. పైకి బంగారు శిఖరములతో ఆకాశాన్ని అంటి ఉదయ సూర్యకాంతులతో తేజరులుతూ ఉంటే నల్లగా కనిపించే ఆకాశము బంగారు రంగులతో దేదీప్యమానంగా కనిపించినది. హనుమంతుడు 7వ ఆకాశంలో ఎగురుతుంటాడు. అంటే ఎంత వేగంగా వెళ్ళాలంటే అంత ఎత్తున ఆకాశంలో ఎగరాలి. మామూలు విమానము 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. జెట్ విమానము 30,000 అడుగుల ఎత్తున ఎగురుతుంటుంది. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. ఎత్తు పెరిగే కొలది స్పీడ్ వస్తుంటుంది. నువ్వు కూడా అంతే. నీ చైతన్యము బాగా ఊర్ధ్వగతికి వెళ్ళే కొలది పనులు విపరీతంగా జరిగిపోతుంటాయి. అంటే యమ స్పీడ్గా అన్నమాట. వాడు హైవే మీద వెళుతున్నాడు, నువ్వేమో కంకర రోడ్డు మీద వెళుతున్నావు. వాడికి నీకు తేడా లేదు. మీతో రాలేం సార్ అంటే ఉండిపోండి అంటాడు. మాస్టర్ ఈకే గారు 79లో అన్నారు, ఇక నుండి నాతో రాగలిగిన వారే నాతో ఉంటారు. నేను వేగం పెంచుకుంటున్నాను, నాతో రాగలిగిన వారు రండి అని. వేగాలు అలా పెరిగిపోతుంటాయి. జై శ్రీరామ్.